యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్ తో సాకారం చేసుకోండి. హాయ్. హాయ్. ఏంటి చాలా ట్రెడిషనల్‌గా వచ్చావు? అది అది అదేంటంటే సుధీర్ అన్న లాస్ట్ ఇంటర్వ్యూలో నువ్వు వెస్టర్న్‌లో వెళ్ళడం కంటే ట్రెడిషనల్‌గా వెళ్తే చాలా బాగుంటావు అని చెప్పాడు. సో అది మైండ్‌లో పెట్టుకో ఇప్పుడు ఇలా వచ్చా. సుధీర్ గారు చూసారా? ఇదండి. సూపర్. సో, ప్రీతియా? శాంతియా? శాంతి. శాంతియా? ప్రీతియా? శాంతి. శాంతియా? ప్రీతియా? ప్రీతి. మరి శాంతి అన్నావు? అది నా ఒరిజినల్ నేమ్. శాంతి ఒరిజినల్ నేమ్. ప్రీతి? అబ్బా నేమ్ సిస్టర్. ప్రీతి నిబ్బా నేమ్. హే, నిబ్బాస్ పేజెస్ చాలా ఉన్నట్టున్నాయి. అందులో ఇది వేయండి. మొదట నిబ్బా. నేను. మొదట నువ్వేనా? అదేంటలా? అంటే నెబ్బా స్టేజ్లో చాలా మోసపోయాను కాబట్టి ఫస్ట్ ప్లేస్ నాది అంటున్నా. నిబ్బా స్టేజ్లో చాలా మోసపోయావా? ఆ, ఎలా? ఏ రకంగా మోసపోయావు? అది ఎలాంటి రిలేషన్ అయినా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, లవ్ సంథింగ్ అన్నీ కలిపి సో మొత్తానికి అన్ని బ్రేక్లు అయ్యాయి. చాలా బ్రేక్స్ అయ్యాయి. ఓకే. సో డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను. ఎన్ని లవ్ స్టోరీ, ఎన్ని బ్రేకప్స్? ఇంతకుముందు 2 అయ్యాయి. 2 లవ్ బ్రేకప్స్ ఇంతకు ముందు. ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ స్టేటస్? ప్రజెంట్ ఉంది లేదా అనేది నేను ఏం చెప్పలేను. అది లవ్ అనుకోవాలో ఏమనుకోవాలో కూడా నాకు తెలీదు. క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నీ క్లారిటీ లేదా? అవతల అబ్బాయికి క్లారిటీ లేదా? నాకు క్లారిటీ లేదు ఏం చేయాలనేది. అలా తనకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దానివల్ల నేనేం చెప్పలేకపోతున్నా, ఏం చేయలేకపోతున్నా. ఇంతకీ ఎవరు ప్రపోజ్ చేశారు? అటు నుంచి అబ్బాయా, ఇటు నుంచి నువ్వా? నేను చేయలే, తనకు కూడా చేయలే. అదేంటది? జస్ట్ తనంటే ఇష్టం. లైక్ ఎలా అంటే అది లవ్ అని చెప్పను. అలా అని చెప్పి ఫ్యూచర్‌లో మ్యారేజ్ చేసుకుంటానన్ను. 100 మందితో ఉన్న ఆ హ్యాపీనెస్ నాకు రాదు. తనొక్కడే నా పక్కనుంటే నాకు చాలా ధైర్యంగా ఉంటది. అన్ని విషయాల్లో కేర్ చేస్తాడు. ఎక్కడికైనా ఎళ్ళాలంటే డ్రాప్ చేస్తాడు. అన్నీ చూసుకుంటాడు. మా పేరెంట్స్ తర్వాత నాకెవరైనా ఇష్టమంటే తనే. చాలా ఇష్టం. మరి కళ్ళంటే వాటర్ ఎందుకు వచ్చేస్తుంది? లేదు సిస్టర్. ఆ. ఇంతకుముందు ఇంటర్వ్యూలో తన కోసం ఏడ్చాను. సో, ఈ ఇంటర్వ్యూలో ఏడవకూడదు అనుకుంటున్నా. ఏడవకూడదు అనుకుంటూనే కళ్ళంటే వాటర్ వచ్చేస్తుంది. లేదు సిస్టర్ నేను ఏడవడం లేదు. అంతేనా? అంతే. ఓకే, డన్. ఎందుకంటే లాస్ట్ ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు తనతో నేను మాట్లాడడం లేదు. ఒక డైలాగ్ ఉంటది. మనది అనుకుంటే అది ఎప్పటికైనా మన దగ్గరికి వస్తదని. సో, తనకి చాలా ఫ్రెండ్స్ ఉండేవారు. నాకు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నాకు పరిచయం. అంతా ఒక బ్యాచ్ అనమాట. వాళ్ళందరితో ఉండేదాన్ని. ఎవ్వరు కూడా నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు. ఒక ఫ్రెండ్‌గా అప్పుడు నేను ఉండేదాన్ని. సో, తర్వాత మధ్యలో చాలా పెద్ద గొడవ అయిపోయింది తనకి నాకు. ఇంక జీవితంలో తన మొహం కూడా నేను చూడలేను అనుకున్నాను. కానీ ఏదైనా మనది అనుకుంటే ఎప్పటికైనా మన దగ్గరికే వస్తది కదా! సో, అలా 1 ఇయర్ తర్వాత అనుకోకుండా మరి దేవుడు ఏమనుకోలో తెలీదు గానీ అలాగ ఇద్దరికీ కలిపాడు. కలిపిన తర్వాత చాలామంది అంటారు, గొడవకు ముందు చాలా బాగా ఉంటాం. రిలేషన్ బావుంటది. గొడవైన తర్వాత అంతకు ముందులా ఉండలేము అంటారు. సో, నా లైఫ్‌లో ఏంటయిందంటే ముందు కంటే బెటర్ ఇంకా బాండింగ్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఒరే, ఇంతకుముందు నేను ఎలా ట్రోల్ అయ్యానో తెలియదు కానీ నా ఫ్యూచర్ ట్రోలింగ్ మాత్రం కనబడుతుందిరా ఈ ఇంటర్వ్యూలో. మీమ్ పేజెస్ కానీ, ట్రోల్ పేజెస్ కానీ చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే. సో అలా అలా చిగురించిందనమాట ప్రేమ. చిగిరించింది. మ్మ్. సో, తనతో హ్యాపీగా ఉంటున్నాను. ఇది నేను లవ్ అని చెప్పను. అలా అని చెప్పి ఫ్యూచర్‌లో మ్యారేజ్ చేసుకుంటానని కూడా నేను చెప్పలేను. ఒరే, లవ్ అని చెప్పలేవు, ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పలేవు. మరి అది రిలేషన్షిప్కి నేమ్ ఏంటి? ఏ సిచ్యువేషన్షిప్పా, ఇంకే ఫ్రెండ్షిప్పా? ఫ్రెండ్షిప్ అంటే కాదు, రిలేషన్షిప్ అంటే ఏమో చెప్పలేను లవ్ అంటున్నావు. మరి కం ఏ షిప్? లవ్ కంటే ఎక్కువ అనుకుంటా. అంటే తనను నాతో ఉన్న తర్వాత ఇంకా నాకు ఎవరిని చూసినా ఎంత అందంగా ఉన్న అబ్బాయిని, డబ్బు, మనీ ఉన్న అబ్బాయిని చూసినా తను నాతో ఉంటే ఆ ఆనందమే వేరు. ఇంకా అవేం కూడా నాకు కనిపించట్లేదు తన ముందు ఏవి కూడా. పేరేంటమ్మా అబ్బాయి పేరు? చెప్పమంటారా? మరి చెప్పారు. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు తెలిసిందే. కదా. చాలా డౌట్స్ కూడా వాళ్ళకి ఉంటాయి. సో, క్లారిటీ ఇచ్చేస్తాను. రామ్ నాతో వీడియోస్ చేస్తాడు. రామ్ డాన్సర్ అని. రామ్. అందరికీ ఇప్పటికే నా ఫాలోవర్స్‌కి చాలా డౌట్స్ ఉండొచ్చు. మీ ఇద్దరు లవ్స్ కానీ బయటికి చెప్పట్లేదని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇద్దరం అసలు ప్రపోజ్ చేసుకోలేదు. తను నాకు చేయలేదు. నేను తనకు చేయలేదు. అలా అని చెప్పి మనది లవ్ కూడా కాదు.
కానీ నా పక్కన ఉంటే నేను జీవితాంతం హ్యాపీగా ఉంటాను. సో మొత్తానికైతే ఇలా చెప్పేసావు రామ్కి ఈ వీడియో త్రూ. రామ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పావా ఎప్పుడైనా అబ్బాయికి? ఎప్పుడు చెప్పలేదా? మరి చెప్పేదా? ఇష్టం అంటే ఇష్టమే, కానీ నాకేంటంటే సరే ఏ సాంగ్ డెడికేట్ చేస్తావు రామ్కి? అదా ఇష్టమైన అమ్మో అలాంటివి కాదు, ఎమోషనల్ సాంగ్స్ సిస్టర్. ఎమోషనలా? అదేంటి ఇష్టం అన్నప్పుడు ఎమోషనల్ కదా, హ్యాపీయెస్ట్ కదా చేయాలి. నువ్వే నాకు సొంతం, నీపైనే ఇష్టం, పోనే పోదే ఈ బంధం, అంతే సిస్టర్. ఇంకో సాంగ్ డెడికేట్ చేయమంటే చేస్తాను. ఇంకో సాంగ్ ఏంటి? అది రావడం లేదు సిస్టర్. ఇంకో సాంగ్ డెడికేట్ కన్నా అది సాంగ్ డెడికేట్ చేస్తావు కానీ సాంగ్ రావట్లేదు. నేను రామ్ని మ్యారేజ్ చేసుకోవచ్చు, లవ్ చేయొచ్చు, బట్ నాకేంటంటే లవ్ మ్యారేజ్ మీద నమ్మకం లేదు, అబ్బాయిలంటే నమ్మకం లేదు. ఇష్టం అంటున్నావు, ఇష్టమే కానీ ఆ లవ్ ఇష్టాన్ని అంటున్నావు కానీ మళ్ళీ లవ్ నేను కాదంటున్నావు. అందుకే కంట్రోల్ చేసుకుంటున్నాను. మళ్ళీ నాకు లైఫ్లో ఒక అబ్బాయి వల్ల మోసపోయి నేను అదే మళ్ళీ మెంటల్ ప్రెషర్లోని మెంటల్ హెల్త్ పోగొట్టుకో ఉండకూడదని ఫిక్స్ అయిపోయాను. ఎవరినైనా ట్రస్ట్ చేయొచ్చు కానీ అబ్బాయిని ట్రస్ట్ చేయకూడదు. మేబీ తను మంచోడే ఉండొచ్చు, ఇన్కేస్ ఫ్యూచర్లో నేను ఇష్టం పెంచేసుకొని అన్నీ చేసిన తర్వాత తన ఆలోచనలు మారిపోతే అప్పటి నేను తీసుకోలేను. నా మైండ్ సెట్ ఏంటంటే ఎవరైనా నేను ఇష్టపడ్డానంటే వాళ్ళు నేను అంతగా నేను ఏం ఆలోచించుకుంటున్నానో వాళ్ళ కోసం నేను ఎంత ప్రయారిటీ ఇస్తున్నానో వాళ్ళు కూడా అంతే ప్రయారిటీ ఇవ్వాలి. సో అది వాళ్ళు ఇవ్వలేని రోజులు నేను చాలా అది తీసుకోలేను. సో అలాగ అవ్వకూడదనే, నా ఫ్యూచర్ అలా ఉండకూడదనే నేను మ్యారేజ్ చేసుకోకూడదు అని ఫిక్స్ అయిపోయాను మైండ్లో. చాలా డైజెస్ట్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉన్నప్పటికీ కూడా నీ మాటలు కొన్ని అర్థమయ్యాయి, కొన్ని అర్థం కాలేదు. ఇష్టం అంటున్నావు, ప్రేమ అంటున్నావు, ప్రేమ కాదంటున్నావు, చాలా మంచోడు అంటున్నావు కానీ అబ్బాయిల్ని నమ్మకూడదు అంటున్నావు, చాలా ఇష్టం అంటున్నావు, ప్రేమ వరకు వెళ్ళదంటున్నావు. చాలా కన్ఫ్యూజన్గా నువ్వున్నావా, నన్ను తయారు చేసావా అర్థం కావట్లేదు. అంటే నేను నా డైలీ రొటీన్లో చాలా చూశాను. ఏంటి? ఒక 10% ఉంటారు ఇలాగా. ఇప్పుడు మనకి కపుల్ చేశారు కదా ఇంటర్వ్యూ, వాళ్ళలాగే ఉంటారు 10%. అలా ఇంకా మిగతా 90% అంతా మనతో ఉంటారు. ఆ నైట్ అయితే వేరే వాళ్ళతో చాట్ చేస్తారు, మనం లేనప్పుడు కాల్స్ మాట్లాడతారు. అలా చేస్తే అది తెలిసిన రోజు నేను తీసుకోలేను. సో అందుకే అబ్బాయిలు నమ్మకూడదు, మ్యారేజ్ చేసుకోకూడదు, లవ్ చేయకూడదు, అసలు ఆ రిలేషన్లోకి వెళ్ళకూడదు అని ఫిక్స్ అయిపోయాను. సో నీ 2 బ్రేకప్స్ అంత స్ట్రాంగ్గా జరిగాయి అయితే? అవన్నీ చెప్పలేను, నా చాలా మంది స్టోరీస్ చూసాను నేను. నా లైఫ్లో జరిగింది అలాగే వాళ్ళ లైఫ్లో కూడా నేను చూసాను కాబట్టి మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. నేను చాలా ఇలా కనిపిస్తాను కానీ బయటికి చాలా సెన్సిటివ్. ఏదైనా జరిగిందంటే అంతెందుకు రామ్య మాట్లాడతాడు, ఆ అమ్మాయిలతో ఈ అమ్మాయిలతో మాట్లాడతాడు, నేను అది తీసుకోలేను, వాడికి చెప్పలేను, బాధపడిపోతాను. నాకు నేనే అలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది ఆలోచించుకుంటాను, చాలా సెన్సిటివ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.